Violence, violence, violence. I don't like. I avoid. But violence likes me. I can't avoid. హలో ఫ్రెండ్స్, KGF ట్రైలర్ స్పూఫ్ ని ఎలా క్రియేట్ చేయాలి మొబైల్ నుంచి అనే విషయం మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడిగిన తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు కైనమాస్టర్ ఓపెన్ చేసుకుని క్రియేట్ న్యూ పై క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అలాగే ముందుగా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ మీకు కావాల్సిన వీడియో అసెట్స్ మొత్తం కూడా ఉంటాయి. ఒక 2 ఇమేజెస్ అలాగే ఒక హీరోని రిమూవ్ చేసిన వీడియో, దాన్ని అయితే ముందుగా మీరు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ముందుగా వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో మీకు ఏ విధంగా అయితే ఉంటుంది చూడండి, ప్లే చేసి చూపిస్తాను. హీరో అనేది ఉండదు, ఇక్కడ హీరో లేకుండా ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. హీరో ఉండడు, హీరో రిమూవ్ అయిపోయినాడు. తర్వాత మీరు ఒక వీడియో అనేది చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే చూపిస్తాను చూడండి. ముందుగా బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఒక క్లాత్ పెట్టుకొని మీరు యాక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. అయితే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే వాడుతున్నారో క్లాత్, ఆ కలర్ డ్రెస్ మీరు వేసుకోకూడదు అనమాట. మీ బాడీలో మ్యాచ్ అవ్వకూడదు. గ్రీన్ అయితే గ్రీన్, బ్లూ అయితే బ్లూ. మీరు ఒకవేళ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని బ్యాక్ సైడ్ కనుక గ్రీన్ పెట్టారనుకోండి, ఇది వర్క్ అవ్వదు అనమాట. ఓకే, అది మాత్రం చూసుకోండి. ఓకే, మీరు ఈ విధంగా యాక్ట్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యాక్ట్ చేయాలన్నమాట. యాక్ట్ చేసిన తర్వాత ఆ వీడియోని ఇక్కడ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఆ వీడియోని మనం ఇక్కడికి తీసుకొని రావాలన్నమాట, మీరు కెమెరాలో తీసుకున్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుందన్నమాట స్క్రీన్ మీదకి మీరు చేసిన వీడియో. అయితే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ పోవాలంటే ఆ వీడియో పై క్లిక్ చేసి క్రోమా కీ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ విధంగా పోతుందన్నమాట. ఒకవేళ మీకు సరిగ్గా ఇది రిమూవ్ అవ్వకపోతే ఈ స్లైడర్స్ని యూజ్ చేసుకొని ఇది సైడ్కి అటు ఇటు మూవ్ చేసుకొని మీరు నీట్గా అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, నాకు ఇక్కడ సరిపోయింది అనుకుంటున్నాను. సో ఆ విధంగా అయితే మీ వీడియోకి ఈ క్రోమాకి ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, మీరు క్రోమాకి ఎనేబుల్ చేయగానే మరి ఎక్కడెక్కడ కావాలి ఏంటంటే ఇలా ఎడిట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ బోర్డు అనేది మనకి ఫ్రంట్ సైడ్ కావాలి కాబట్టి మనం బోర్డుని ఫ్రంట్ తీసుకోవాలి. సో ఆ బోర్డు యొక్క ఇమేజ్ కూడా నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా బోర్డు అయితే ఉంటుంది. సో ఆ బోర్డు పొజిషన్ అనేది బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా. అలాగే ఎంతవరకు కావాలో ఆ లెంత్ కూడా మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అవసరం లేని చోట మీరు దాన్ని డిలీట్ చేసేయాలి. సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ బోర్డులు కావాలి అని కూడా మీరు ఇక్కడ తెచ్చుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్. ఈ విధంగా మీరు జస్ట్ ఎడిట్ చేసుకోవడమే. తర్వాత లాస్ట్లో మనకి బోర్డు కంటే ముందు హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇక్కడ మనకి బోర్డు అయితే అవసరం లేదు. సో ఈ విధంగా ఫ్రంట్కి అయితే మనం యాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా కూడా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అతని కంటే ఫ్రంట్లో ఉండకూడదు, అతను మనకి ఫ్రంట్ ఉంది కాబట్టి ఇతని యొక్క ఇమేజ్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ మీరు ప్లేస్ చేసుకొని మీరు ఆ ఇమేజ్ కూడా మీరు ఇక్కడ ఇతను ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా పొజిషన్ పెట్టేసుకుంటే సో మీ హ్యాండ్ అనేది అతని కంటే బ్యాక్ వెళ్ళినట్టు కనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీడియో చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు లేయర్స్లోకి వెళ్ళి స్టిక్కర్స్లోకి వెళ్ళాలి. అయితే మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. మిస్టీరియస్ ఫాగ్ అని ఉంటుంది, ఇక్కడ ఈ సెకండ్ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫాగ్ ఈ విధంగా వస్తుంది. సో మనం ఎంతవరకు సైజు కావాలి, ఎక్కడ కావాలి, ఎలా మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా పైన వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ మిస్టీరియస్ ఫాగ్ కనిపించకపోతే లేయర్లోకి వెళ్తారు. స్టిక్కర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన చూడండి, ఇది స్టోర్ సింబల్ అనమాట. ఈ టిక్ మార్క్ పక్కన దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్న స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మిస్టీరియస్ ఫాగ్ అని. దీనిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫాగ్స్ ఉంటాయి, మీకు ఏదైతే కావాలంటే పెట్టుకోండి. సో నేనైతే ఈ సెకండ్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట.
సో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని మీకు కావాల్సిన సైజ్ పెట్టుకొని ఎంత క్వాలిటీ కావాలో పెట్టుకుని సేవ్ చేసుకుంటే మీకు వీడియో అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఈ KGF 2 స్పూఫ్ అయితే వీడియో తయారు చేసుకోవచ్చు మీ వీడియోతో, మీరు ఉన్నట్టుగా హీరో ప్లేస్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.